ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టుతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఇవాళ సంజయ్ సింగ్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. ఈడీ అధికారులు సంజయ్ కస్టడీ కోరే అవకాశం ఉంది. సంజయ్ సింగ్ అరెస్టుతో ఢిల్లీ ఈడీ ఆఫీస్ వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న సంజయ్ సింగ్ ఇంటిపై ఈడీ దాడులు నిర్వహించింది. అనంతరం ఆయనను నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. రాత్రంతా ఈడీ ఆఫీసులోనే గడిపారు సంజయ్ సింగ్. మరోవైపు అరెస్టును వ్యతిరేకిస్తూ కాసేపట్లో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద నిరసన నిర్వహించనున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టుతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను నిన్న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు 9 గంటల పాటు ఆయన నివాసం నార్త్ అవెన్యూలోని 31 అలాగే 29 నివాసాల్లో సోదాలు జరిపిన అనంతరం ఆయన్ని ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఈడీ కార్యాలయం తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఈడీ కేంద్ర కార్యాలయంలోనే సంజయ్ సింగ్ ఉన్నారు. మరి కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టి కస్టడీ కోరబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు జరపడం జరిగింది. ఈ దినేష్ అరోరాని ప్రధానంగా అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాకు పరిచయం చేసింది కూడా సంజయ్ సింగే. ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ ముందస్తుగా పాలసీ రూపకల్పనకు సంబంధించి కానీ ముడుపుల వ్యవహారాలు మరింత ముందుకు వెళ్లడానికి మొదట సంజయ్ సింగే ఈ దినేష్ అరోరాని హోటల్ వ్యాపారంలో ఉన్న దినేష్ అరోరాని మనీష్ సిసోడియాకు పరిచయం చేసి లిక్కర్ వ్యాపారంలో కుంభకోణం జరిగే విధంగా వ్యవహరించిన వ్యవహారంలోనూ అలాగే ఇందుకు గాను మనీష్ సిసోడియాను పరిచయం చేసినందుకు గాను ఇటు దినేష్ అరోరాకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చక్కబెట్టినట్లుగా అలాగే దినేష్ అరోరా నుంచి ముడుపులు తీసుకున్నట్లుగా కూడా ఇటు సంజయ్ సింగ్ పైన ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈ కేసు మరింత లోతుగా విచారించేందుకు సంజయ్ సింగ్ నివాసంలో నిన్న సుదీర్ఘంగా సోదాలు జరపడం జరిగింది. ఆయన వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే కస్టడీ కోరి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆయన కస్టడీకి ఈడీ అధికారులు కోరబోతున్నారు. అయితే ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ అరెస్టు జరిగింది. ప్రధాని మోడీని అదానీ వ్యవహారాలపై ప్రశ్నిస్తున్నందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష పార్టీని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఓడిపోబోతున్నారు. అందుకే నైరాశ్యంలో ప్రధాని మోడీ ఉన్నారు. అందులో భాగంగానే ఇంకా అనేక మందిని ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేసే దిశగా దర్యాప్తు సంస్థలు ముందుకెళ్తున్నాయని చెప్పి నిన్న కేజ్రీవాల్ ఈ అరెస్టును ఖండించడం జరిగింది. అలాగే ఈ రోజు మరి కాసేపట్లో బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు వీరంతా కూడా ఈ అరెస్టుకు నిరసన ప్రదర్శన కూడా చేయబోతున్నారు. ప్రధానంగా ఒక గట్టి ఎదురు దెబ్బనే చెప్పాల్సి ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా 3 కీలక నేతలు ఈ కేసులో ముఖ్యంగా వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అందులో మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది మేలో సత్యేంద్ర జైన్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. ఆయన అరెస్ట్ అయ్యారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులోనే అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియా అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ కీలక ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసులోనే అరెస్ట్ అవ్వడం. సో అసలు ఎటువంటి కుంభకోణం లేదు. 15 నెలలుగా ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది. సుమారు 1000కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేశారు. కానీ ₹1 కూడా ఇప్పటి వరకు దొరకలేదు. కేవలం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ ముఖ్యంగా ఈడీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఇటు అలాగే మరికొన్ని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ సిబిఐ లాంటి సంస్థలు కూడా దుర్వినియోగపరుస్తూ కేసులు పెడుతుంది. ప్రతిపక్షాల గొంతు అణచివేసే ప్రయత్నం చేస్తుంది. ఇది మోడీ ప్రభుత్వ అంతానికి నాంది అని చెప్పి నిన్న సంజయ్ సింగ్ కూడా తన అరెస్టుకు సంబంధించి ఆయనే ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత కేజ్రీవాల్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా కూడా ఈ అరెస్టును ఖండించారు. కానీ ఈడీ వద్ద మాత్రం ఆధారాలున్నాయి. అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అలాగే మరికొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా గతంలో ఈడీ సంజయ్ సింగ్ పేరుని పొరపాటున ఛార్జ్షీట్ లో ప్రస్తావించామని చెప్పి క్షమాపణలు కూడా కోరిన పరిస్థితుంది. కానీ మళ్లీ ముఖ్యంగా ప్రివిలేజ్ కమిటీ ముందుకు వెళ్తా అని చెప్పి సంజయ్ సింగ్ చెప్పిన తర్వాతే వాళ్ళు సారీ కూడా చెప్పిన పరిస్థితి. కానీ తర్వాత కొద్ది రోజులకి సంజయ్ సింగ్ తన ఇంటి ముందు ఈ పేదవాడి ఇంటికి ఈడీని ఆహ్వానిస్తున్న ఒక పోస్టర్ కూడా పెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈడీ ఆయన నివాసంలో సోదాలు చేయడం. సో మళ్ళీ ఈ కేసుకు సంబంధించి ప్రశ్నించేందుకు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇంకా సంజయ్ సింగ్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాల్సి ఉంది, అలాగే రిమాండ్ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేస్తారనేది ఈ రోజు స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మెడికల్ పరీక్షల అనంతరం మధ్యాహ్నం సంజయ్ సింగ్ ని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. అనంతరం కస్టడీ కోరే అవకాశం ఉంది. 5 రోజుల నుంచి వారం రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది.
సో ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో సుమారు 13-14 మంది వరకు అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్ కి సంబంధించిన కొందరికి బెయిల్ కూడా మంజూరైన పరిస్థితి. మాగుంట రాఘవ అలాగే శరత్ చంద్రారెడ్డి మరికొంతమందికి ప్రస్తుతం బెయిల్ పైన కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఎవరైతే కేసు దర్యాప్తుకు సహకరించట్లేదో వాళ్ళు మాత్రం ప్రస్తుతం ఇంకా కస్టడీలోనే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. సో చూడాలి ఈ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది. సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు కూడా ప్యారలల్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఈడీ కేసులో అయితే మరింత దూకుడుగా వ్యవహరిస్తూ రాజకీయ నేతల చుట్టూ కూడా ఈ కేసు తిరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ తీరుకు నిరసనగా మరి కాసేపట్లోనే బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆందోళన సైతం నిర్వహించబోతోంది. థ్యాంక్ యూ గోపి.